ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం మొదలయ్యి 21వ రోజులోకి ప్రవేశించింది. గత 24 గంటల్లో యుద్ధ క్షేత్రాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా బ్రీఫ్‌గా చెప్పవలసొస్తే, క్లుప్తంగా మాట్లాడితే ఈ యుద్ధం మరో లెవెల్‌కి తారాస్థాయికి చేరింది. ఈ 21వ రోజు యుద్ధాన్ని పూర్తిగా ఎలా అభివర్ణించొచ్చంటే, ఇది ఒక రకంగా యుద్ధం అనైతే నేను పిలవనండి. ఒక ఎనర్జీ వార్ అని పిలవచ్చనమాట. అంటే వాళ్ళు యొక్క ఒకళ్ళకి ఒకళ్ళున్న యుద్ధ క్షేత్రాల బదులు వాళ్ళు గ్యాస్ అండ్ ఆయిల్ బావిల్ని అటాక్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 20వ రోజు ఈ ఇరాన్ యొక్క సౌత్ పార్స్ అనే గ్యాస్ బావిని ఇజ్రాయెల్ అటాక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్ళిందనమాట. 21 రోజు నుంచి ఈ యుద్ధం ఎనర్జీ వార్‌గా టర్న్ అయిపోయింది. అందువల్ల 21వ రోజున గత 24 గంటల్లో ఈ యుద్ధాన్ని ఎనర్జీ వార్ మనకి ప్రిడిక్ట్ చేశారన్నమాట. నోస్ట్రాడామస్ లాంటి ఎందరో ఒక యుద్ధ వార్ ఎక్స్పర్ట్స్ కూడా ఒకప్పుడు ప్రిడిక్ట్ చేశారు. వాటర్ వార్స్, ఎనర్జీ వార్ జరుగుతాయని. ఈ వాటర్ వార్, ఎనర్జీ వార్ ఈరోజు వెస్ట్ ఏషియాలో మనం చూస్తున్నాం అనమాట. ఈ 21వ రోజున పూర్తిగా ఎనర్జీ వార్ అని పిలుస్తానమాట నేనైతే. ఎందుకంటే ఇరాన్ సౌత్ పార్ట్స్ మీద అటాక్ చేసినందుకు ప్రతిస్పందనగా ఇరాన్ ఏం చేసిందంటే, వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ సౌత్ పార్ట్స్లో భాగంగానే డోమ్ అని పిలుస్తాం అనమాట. డోమ్ గ్యాస్ ఫీల్డ్ అని ఖతార్లో ఉంటుంది. దాన్నే రస్ లఫానీ గ్యాస్ ఫీల్డ్ అంటారు. అది ఇండియాకి 20% గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. ప్రపంచానికి గ్యాస్ సప్లైలో 30% అక్కడ నుంచి వెళ్తుంది. అంత అంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ అనమాట. ఈ ఖతారు, ఇరాన్ సంయుక్తంగా ఉంటుంది. దీన్ని ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పటికీ ఇరాన్ వెంటనే రస్ లఫానీ అనే గ్యాస్ ఫీల్డ్ ఈ ఖతార్లో అటాక్ చేయడంతో వరల్డ్ అంతా ఒక రకంగా బిగ్ షాకింగ్ అనమాట. ఎందుకంటే దీన్ని అటాక్ చేయడం వల్ల ఈ రస్ లఫానీ సిటీకి దగ్గరలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ అనేది ఇంకా పని చేయకుండా పోయినట్టే. ఆల్మోస్ట్ ఖతార్లో 17% ఈ గ్యాస్ బావి నష్టపోయిందని తెలుస్తుంది. 17% అనమాట. దీంతోపాటు ఇరాన్ ఏం చేసింది, సౌదీ అరేబియా మళ్ళీ అరామ్కోని, తర్వాత కువైట్లో ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ క్షేత్రాలని, తర్వాత దాంతోపాటు ఒమను, ఖతార్లోను, దీంతోపాటు బహ్రెయిను, తర్వాత సౌదీ అరేబియా ఈ దక్షిణ తీరంలో ఉన్నదాన్ని కూడా, అంటే వెస్ట్ కోస్ట్లో ఉన్నదాన్ని కూడా అది అటాక్ చేయడం జరిగింది. అంటే రెడ్ సీ దగ్గర ఉన్న, ఎర్ర సముద్రం దగ్గర ఉన్న ఆయిల్ బావులను కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఎందుకంటే ఇరాన్కి ఇంత కసి ఏంటి, 21వ రోజు ఎందుకు ఇంత ఎనర్జీ వార్ చేసేసింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సౌత్ పార్స్ అనేది ఇరాన్లో 80% ఎనర్జీ అవసరాలను తీరుస్తుంది అనమాట. గ్యాసు, విద్యుత్ సప్లై, అక్కడ పెట్రోలియం, దాంతోపాటు అక్కడున్న యూరియా, అన్నిటికీ 80% అక్కడి నుంచి వెళ్తుంది. అంటే ఇరాన్ చీకట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందన్నమాట. దాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అందుకనే ఇరాన్ను దీనికి ప్రతిస్పందనగా అంత తీవ్రమైన అటాక్ చేస్తుంది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేస్తుంది, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఖతార్ మీద అటాక్ చేస్తే మిమ్మల్ని నాశనం చేస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ రెచ్చగొట్టడం వల్ల ఇరాన్ అటాక్ చేశానని ఇరాన్ చెప్తుంది. కాబట్టి ఇది అంతా ఒక ఎనర్జీ వార్ కింద టర్న్ అయిపోయింది. ఒకప్పుడు సద్దాం హుసేన్ 1990లో మొట్టమొదటి గల్ఫ్ వార్లో సద్దాం హుసేన్ కువైట్లో ఉన్న ఆయిల్ డిపోల్ని తగలపెట్టడం అనేది ఇప్పుడు మళ్ళా రిపీట్ అవుతుంది. చరిత్రలోనే అతి ఎక్కువ ఎనర్జీ రీసోర్సెస్ ఈరోజు కాలిపోవడం వెస్ట్ ఏషియాలో చూస్తున్నాం. వెస్ట్ ఏషియా అంటే 50% పెట్రోలియం గ్యాస్ రిజర్వ్స్ ప్రపంచంలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం ఇదే ఆయువు పట్టు. ఇదంతా మండిపోవడం వల్ల ఎంటైర్ లాస్ట్ 21 డేస్లో 21వ రోజులు 24 గంటల్లో ఎంటైర్ స్టాక్ మార్కెట్ మళ్ళా కొలాప్స్ అయిపోవడం చూస్తున్నాం. ఇండియాలోనే 12.5 కోట్ల సంపద ఆవిరైపోయింది. BSE సెన్సెక్స్ ఇండెక్స్, నిఫ్టీలో ప్రపంచవ్యాప్తంగా కూడా అలాగే ఉంది. అదేవిధంగా పెట్రోలియం రేటు $119కి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చేరుకోవడం చూస్తున్నాం. తర్వాత గ్యాస్ కూడా విపరీతమైన కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న దేశాలు కూడా యుద్ధం మీద ఆందోళన వ్యక్తం చేయడం కాదు, ప్రత్యక్షంగా వస్తారని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న 21 రోజుల్లో 21వ రోజు యుద్ధంలో 24 గంటల్లో చూస్తే మనకి గల్ఫ్ దేశాలైన GCC కంట్రీస్ 11 దేశాలు రియాద్లో సమావేశమై ఇరాన్ మీద మేము యుద్ధం ప్రకటిస్తాం అనుకుంటూ గల్ఫ్ నాటో దేశాల కూటమిగా అవి ఏర్పడడం అనేది ఇక్కడ మనకి చాలా పెద్ద విచిత్రంగా, పెద్ద షాకింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ గల్ఫ్ కంట్రీస్ ఈవెన్ ఇజ్రాయెల్ను కూడా క్రిటిసైజ్ చేయడం, ఎందుకంటే ఇక్కడ చాలా భయంకరమైన విషయం ఉంది. ఎందుకు ఇరాన్ ఇప్పటివరకే ఈ దేశాల మీద అటాక్ చేసిన గల్ఫ్ దేశాల మీద అవి ప్రతిస్పందించలేకపోతున్నాయి. ఎందుకంటే
ఆయా ప్రభుత్వాలే ఇరాన్‌కి వ్యతిరేకం. కానీ ఇస్లామిక్ ముస్లిం పాపులేషన్ వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ఇరాన్ మీదకి వెళితే అవి ఇజ్రాయెల్‌కి, అమెరికాకి సపోర్ట్‌గా ఎళ్ళినట్టు వస్తదనమాట. కాబట్టి ఇస్లామిక్ పాపులేషన్ మొత్తం రివాల్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్‌ని క్రిటిసైజ్ చేస్తూ ఇరాన్‌కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులను చూస్తే గల్ఫ్ దేశాలు ఎళ్లి ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది అసంభవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇరాన్ అనేది ఇస్లామిక్ హీరోగా నిలబడిపోయింది. అది కూడా రంజాన్. ఈ రంజాన్ సందర్భంలో ఈ గల్ఫ్ కంట్రీసు మా ఎనర్జీని తగలబెట్టడం ఇరాన్ కుదరదు అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని అటాక్ చేయడం అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ మాట వినకుండా ఇజ్రాయెల్ ఇరాన్ ఎనర్జీ బావుల మీద అటాక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇలా ప్రతిస్పందించేటట్టు చేయడం వల్ల ఇజ్రాయెల్ అనేది అతిపెద్ద కల్ఫ్రిట్గా ఇక్కడ నిలబడుతుంది. ఈవెన్ ట్రంప్ కూడా అది పబ్లిక్లో మాట్లాడడం అనేది చెప్పుకోవచ్చు. అది నేను అన్నది కాదు. దీంతోపాటు జపాన్, ఫ్రాన్సు, బ్రిటన్ ఈ దేశాలు కూడా వెంటనే ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం, కాబట్టి అమెరికాకి మేము సపోర్ట్ చేస్తామని అవి కూడా ఒక జాయింట్ కమ్యూనిక్యూ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఈ యుద్ధం భీకరంగా అవ్వబోతుంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఒక స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి ఇరాన్లో ఇంకా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వహించలేదు, బాలిస్టిక్ మిసైల్ వాళ్ళ కెపాసిటీ కూడా తగ్గిపోయిందనే ఒక సెన్సేషనల్ ఇష్యూ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి యుద్ధం భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు ఆగిపోబోతుంది అన్నట్టు నెతన్యాహు మాట్లాడారు. కానీ నెతన్యాహు ఏంటంటే యుద్ధం వల్ల అమెరికా మీద ప్రెజర్ తగ్గించడానికే ఈయన మాట్లాడినట్టుంది. కానీ యుద్ధాన్ని ఇప్పుడు ముగించడం అనేది ఇజ్రాయెల్ చెయ్యదు అన్నట్టు ఆయన మాటల్లో కూడా వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ యుద్ధం నేను చెప్పినందుకు ట్రంప్ చేయలేదు, ట్రంప్ తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు అంటూ ట్రంప్ని రక్షించడానికి నెతన్యాహు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టినట్టు తెలుస్తుంది. అంతేగాని వేరేది లేదు. కానీ ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఈ 21వ రోజున గత 21 గంటల్లో ట్రంప్ ఇరాన్కి కొన్ని కండిషన్స్ పెట్టారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయడం, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ఆపేయడం, తర్వాత ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తే నేను యుద్ధాన్ని ఆపుతానంటూ అమెరికా కండిషన్లు పెట్టడం జరిగింది అమెరికా. కానీ ఇరాన్ ఏమంటుంది, ముందే కండిషన్లు పెట్టింది. అలాంటిది ఏమీ లేదు, యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. యుద్ధం ఆగాలి అంటే నువ్వు మాకు $500 బిలియన్ ఇండెమ్నిటీ రిపరేషన్, యుద్ధ నష్టపరిహారాన్ని ఇవ్వాలి, భవిష్యత్తులో ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేయమని ప్రామిస్ చేస్తే మేము ఇస్తాం, అది కూడా అణు బాంబులు తయారు చేసి అణు కార్యక్రమాన్ని పీస్ఫుల్గా చేయడానికి అనుమతిస్తే మేము యుద్ధాన్ని ఆపుతామంటూ ఇరాన్. అంటే ప్రస్తుతం యుద్ధం ఆగే పరిస్థితి అక్కడ లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఇండియా రంగంలో దిగడం 21వ రోజే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా రష్యా, చైనా, యూరోపియన్ నేషన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా జాగ్రత్తగా యుద్ధాన్ని ఆపడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు 21వ రోజులో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటు ఖతారు, ఇటు ఇరాన్ సౌత్ పార్సు, ఇటు రస్ లఫానీ, తర్వాత ఇజ్రాయలీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్, పెట్రోలియం, గ్యాస్ క్షేత్రాల మీద అటాక్ అంటే ఇది ప్రపంచ భవిష్యత్తును నిర్ధారించే అవసరం. ప్రపంచ భవిష్యత్తు అల్లకల్లోలం అయిపోతుంది. యుద్ధం తగ్గిన ఈ ఎనర్జీ రీసోర్సెస్, ఎనర్జీ సప్లైని పునరుద్ధరించే అవకాశం 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ యుద్ధం వచ్చే కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అల్లకొల్లోలం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మేజర్ పవర్స్ ఇంక్లూడ్ ఇండియా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇది 21వ రోజు. కానీ ఇప్పుడు అమెరికా ఏంటంటే కొత్తగా అక్కడ మెరైన్స్ డిప్లాయ్ చేసి హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగా హర్మూజ్ స్ట్రైట్ ముట్టడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి రానున్న రోజులు ఇంకా యుద్ధం తీవ్రమయ్యేటట్టు కనపడుతుంది. దీంతోపాటు 21వ రోజుల ప్రధానంగా ఏంటంటే యుఎస్ ప్రెసిడెంటు, అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇటు ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ క్యాపిటల్స్లో కూడా ప్రదర్శనలు జరిగాయి. ఎందుకంటే యుద్ధం ఆపండి అనుకుంటూ. అంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకత, ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లోనే వ్యతిరేకత ప్రబలుతుంది. కానీ ఇరాన్కి సపోర్ట్గా, ఇరాన్ ఐఆర్జీ సపోర్ట్గా ఈ ప్రజలు రావడం అనేది ఇది చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది 21వ రోజు యుద్ధంలో.